अभी आप देख रहे हैं तेलंगाना समाचार। పాఠశాల స్థాయి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలి. కలెక్టర్ పమేలా సత్పతి తిమ్మాపూర్ ఆడియో కార్యాలయం సందర్శన. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మహోత్సవం భాగంగా గురువారం తిమ్మాపూర్లోని ఆడియో కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా చొక్కారావు పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విద్యార్థులకు అనుభవపూర్వక శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్, ఫుట్పాత్లు, స్పీడ్ బ్రేకర్లు, నో ఎంట్రీ, వన్ వే గురించి వివరించే చిత్రాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిటిసి పురుషోత్తం, డిటిఓ చక్రవర్తి శ్రీకాంత్, డిఈఓ జనార్దన్ రావు, సమగ్ర శిక్షణ కోఆర్డినేటర్ అశోక్, ఎంబీఐ రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. చూసిపోతే కనీసం మాకు ఆ ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఇక్కడ పోయిన తర్వాత మీ అందరికీ ఒకసారి పార్క్ని చుట్టూ అంతా తిరిగి పెట్టి అన్ని రకాలు కావాల్సిన విషయాలు మీకు చెప్తారు. ఏ విధంగా రోడ్ పైన జాగ్రత్తని పాటించాలన్నది. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చోపెట్టి, ఎందుకంటే ఎండ పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ కూర్చోపెట్టి కొన్ని ఈ వీడియోస్ని చూపించిన తర్వాత పిల్లల్ని పంపాలన్నది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డిటిసి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మనము ఒక జిల్లాలో అంటే నాకు తెలుసు ఏ జిల్లాలో కూడా ఇంత ప్రతిష్టాత్మకమైన మనకి పార్క్ లేదు, ట్రాఫిక్ పార్క్ అయితే లేదు. మనకి ఒకటే జిల్లా కరీంనగర్ జిల్లాలో చొక్కరావు గారి పేరులో ఒక మంచి పార్క్ ఉంది. సో ఇంకా ఎందుకు ఇంకొక పార్క్ సెటప్ చేయాలి? ఇదే పార్క్ని మనం స్ట్రెంథెన్ చేస్తాము. రోడ్ సేఫ్టీ వారిగా అన్ని అంటే మనకి సైనేజెస్ నుంచి ప్రారంభిస్తూ స్కూల్ ఉంటే ఏ విధంగా ఉండాలి, హాస్పిటల్ ఉంటే ఏ విధంగా ఉండాలి, బిజీ జంక్షన్స్ దగ్గర ఏ విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండాలి, ఏ విధంగా మనకి పెడెస్ట్రియన్స్ కోసం ఉండాలి, అన్నీ కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి దీనికి ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ తర్వాత మనకి ఎలక్ట్రానిక్ సైనేజెస్ కూడా కొంత ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ టెలికన్ సిగ్నల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. సో ఒక ఎంఓయూ లాగా మనం చేసుకున్నాం, లేకపోతే ఒక అండర్స్టాండింగ్ లాగా చేసుకున్నాం. దీంట్లో భాగంగా ఏంటంటే కావాల్సిన సౌకర్యాలు కానీ బ్యూటిఫికేషన్ ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ యంత్రంగా మనం డెవలప్ చేస్తాము. కానీ మినిమం ఫర్ 1 year డే అంతా అంటే ఎవ్రీ డే 365 daysలో ఎవ్రీ స్కూల్ వర్కింగ్ డేలో ఒక్క బస్ నింపే కెపాసిటీ, ఒక స్కూల్ ఉండొచ్చు, 2 స్కూల్ ఉండొచ్చు, 3 స్కూల్ ఉండొచ్చు, ఒక ఆర్టీసీ బస్ నింపే కెపాసిటీలో, పెద్ద బస్ నింపే కెపాసిటీలో మీరు జిల్లా అంతా కవర్ చేయాలనేది నా విజ్ఞప్తి. అది పికింగ్ అప్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ డ్రాపింగ్ ఇన్ ద స్కూల్. సో ఆ రోజు మనం ఒక షెడ్యూల్ తయారు చేస్తాము. పేరెంట్స్ని కన్సెంట్ తీసుకొని ఆ 2 స్కూల్స్ 3 స్కూల్స్ ఒక బస్లో నింపి మనము కొంచెం పెద్ద పిల్లల్ని ఇక్కడ తీసుకొని వస్తే మన పిల్లలు కూడా మంచి పిల్లలు ఇక్కడ నేర్చుకునే సందర్భాలు అన్నీ కూడా వాళ్ళ స్కూల్లో పోయి చెప్పుకుంటారు. ఇంకా వాళ్ళ సహతోటి ఉన్న విద్యార్థులని కూడా అన్ని రకాలు వాళ్ళు ఈ చైతన్య కల్పిస్తారని నేను భావిస్తున్నాను. పిల్లలు మీరు ఎక్కడికి వచ్చారు, ఈరోజు ఈ పార్క్ని మీరు మంచిగానే చూసుకొని చాలా అంశాలు ఇక్కడ నేర్చుకోవడానికి ఉంది, నేర్చుకోండి. తర్వాత ఇక్కడ వచ్చి పీపీటీ మనం ఏదైనా చూపిస్తున్నారు, దయచేసి ఓన్లీ చూసి వెళ్ళకండి. ఐ హోప్ మీరు అందరు నోట్బుక్స్ తీసుకొని వచ్చారా? వెరీ గుడ్. నోట్బుక్స్ అండ్ పెన్స్ తీసుకొని వచ్చారా? ఎక్సలెంట్. సో అందరూ కూడా పీపీటీలు మనం పోయిన తర్వాత మీ విజిట్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని సైనేజెస్ చూస్తారు, నోట్ డౌన్ చేస్తారు, గమనిస్తారు. ఆ గమనించిన వాటికి ఇప్పుడు పీపీటీలో చూసిన వాటికి అది ఏ విధంగా రిలేటెడ్ ఉంది, దానికి అర్థం ఏంటి అనేది మీకు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ గారు, జయ గారు చాలామంది కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. నోట్బుక్లో మాత్రం తప్పకుండా ఏది మిస్ కాకుండా రాసుకోండి. మీ క్లాస్ రూమ్లో పోయిన తర్వాత ఎంఈఓ గారికి నా రిక్వెస్ట్, ఇక్కడ ఒకటి బెస్ట్ చైల్డ్ ఎవరైనా బెస్ట్గా ఒక సినాప్సిస్ చేయాలి. అందరూ రాస్తారు ఏమేమి చూశారు, ఏమేమి నేర్చుకున్నారు. ఫీల్డ్ ట్రిప్ ఇది, మనకి ఫీల్డ్ ట్రిప్. సో మనం అనుకున్నాము కదా, చాలా వాటికి ప్రభుత్వం సంస్థల దగ్గరికి తీసుకెళ్ళి ప్రభుత్వ సంస్థల దగ్గర తీసుకెళ్ళి పిల్లల్ని మనము ఇక్కడ చైతన్యం కల్పిస్తాము, ఫీల్డ్ ట్రిప్లో తీసుకెళ్తాము. పిల్లలు దాని గురించి
ఒక ఉపన్యాసం రాసుకోవాలని అనుకున్నాము. సో ఇది మొదటి దానికి కాబట్టి ఇది చూసి పిల్లలు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత బెస్ట్ ఎవరైనా రాస్తారు వారు ఒక సెషన్ క్లాస్లో టీచర్స్తో సహా పిల్లలందరికీ కూడా ఆ స్టూడెంట్ నుంచి ఒక సెషన్ చేసుకోవాలని నా రిక్వెస్ట్. టీటీసీ గారికి కూడా నా ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇంత షార్ట్ స్పాన్లో ఏర్పాటు చేసినందుకు. సో ఇక్కడ నుంచి ఇంకా ఏదైనా ఉంటే ఈ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మంచి అనుబంధం ఉండాలి. మనం కలిసి ఒక మంచి పార్క్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక ప్రతిష్టాత్మక పార్క్. ఇలాంటి పార్క్ ఎక్కడ కూడా స్టేట్లో లేదు కాబట్టి ఇది ఒకటే. మనకి ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఉజ్వల పార్క్ అని డిఆర్ పార్క్ కూడా కొంచెం దగ్గరనే అవుతుంది ఆల్మోస్ట్. సో బైపాస్ రోడ్లో అవుతుంది కాబట్టి అది చూడడానికి వచ్చిన వాళ్ళు ఇది కూడా చూడకుండా పోయే విధంగా మనం చేయాలి. దానికి ఆ విధంగా మనం తయారు చేయాలి. ఇంకొక మోడల్ మనం చేయాలి ఏంటంటే మనం ఇది డెవలప్ చేస్తాము. గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు. ప్రైవేట్ స్కూల్స్కి నామినల్గా అంటే ఒక స్కూల్ విజిట్కి ఒక నామినల్ ఫీజు పెట్టుకోవచ్చు. సో ఎంత మీరు పెడతారో డిసైడ్ చేయొచ్చు. దాన్ని బట్టి మీరు పార్క్ డెవలప్ చేయొచ్చు. సో డ్రాపింగ్ అండ్ ఇది వాళ్ళది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. అండ్ వాళ్ళు కొంత పేమెంట్ చేస్తారు. అది క్రాస్ సబ్సిడైజ్ చేయొచ్చు ప్రభుత్వ పాఠశాలకు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ us this opportunity.